హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి భగవద్గీత అవగాహనము లెవెల్ 2 క్లాస్ కి అందరికి ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరఫున స్వాగతం. సో ఈ క్లాసులో మనము 13వ అధ్యాయమైనటువంటి ప్రకృతి పురుషుడు చైతన్యము అనేటువంటి అధ్యాయాన్ని చూస్తున్నటువంటిది. సో ఈ క్రమంలో ఈ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను పూర్వపు క్లాసులో మనం చూసినటువంటిది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేమాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే ప్రచారిణి నిర్విషయ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో పూర్వ క్లాసులలో జ్ఞాన మార్గంలో అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకు సమాధానంగా కృష్ణ భగవానులు వారు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయము. సో ఈ క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుడు గురించి, అలాగే జ్ఞానమును గురించి తెలియచేసి ఆయన ఇక చెప్తూ ఉన్నారు. ఈ విధంగా క్షేత్రము, జ్ఞానము మరియు జ్ఞాన విషయమును నీకు సంగ్రహంగా తెలియచేశాను. కేవలము నా భక్తులు మాత్రమే దీనిని యథార్థంగా అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకున్న పిదప వారు నా యొక్క దివ్య స్వభావాన్ని పొందుతారు అంటూ తెలియచేసినటువంటి విషయం. అంటే ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవడానికి, ఎందుకంటే దేహము అలాగే జ్ఞానమును అలాగే తగినటువంటి దానిని గురించి భగవానుడు సారాంశంగా వర్ణించిన తదుపరి మరి తెలిసిన వాడు, తెలుసుకోదగినది, తెలుసుకునే పద్ధతి అనే మూడింటిని, మరి ఆ మూడింటి విషయమే జ్ఞానము. మరి ఆ అన్ని విషయాలను కలిపి మనకి విజ్ఞానంగా చెప్పబడేటువంటిది. మరి ఆ జ్ఞాన విజ్ఞానాలను ఆయన తెలియచేసినటువంటి విషయంలో ఇంకా మరి వీటన్నిటి ప్రకృతి ఆ వివరణ ఇంకా తెలియచేస్తున్నటువంటి అంశాలను ఈరోజు శ్లోకాలలో మనము చూడవచ్చు. హరే కృష్ణ. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాం చ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు అర్జునుడి ద్వారా, ఇక్కడ ప్రకృతి జీవులు రెండూ కూడా అనాది అయినవి, అంటే ఆదిరహితములు అయినవి అని తెలుసుకోవాలి అర్జున అంటూ చెప్తూ ఉన్నటువంటిది. మరి వాటి యొక్క మార్పులు
భౌతిక గుణములు కూడా ఈ భౌతిక ప్రకృతి నుండే ఉన్నటువంటివి అంటూ, అంటే వాటిలో కలిగేటువంటి మార్పులు, భౌతిక గుణాలు అన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి ప్రకృతి నుండి వివరించబడి, అంటే వచ్చినవి, ఉద్భవించినవి, పుట్టినవి అని చెప్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి జ్ఞానం ద్వారా మరి ఆ దేహాన్ని, అలాగే దేహాన్ని ఎరిగినటువంటి వాడు కదా, అంటే పరమాత్మ, అలాగే ఆత్మ మరియు పరమాత్మ, అలాగే దేహము, మరి ఆ ఈ ప్రకృతి జీవుడు రెండు కూడా నిత్యమైనవే అని చెప్పబడుతూ ఉన్నట్లు. అంటే ఈ సృష్టి కంటే పూర్వము నుండే ఇవి, అంటే ఈ భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క శక్తి నుండి ఉద్భవించినది అని, అలాగే జీవులు కూడా ఆ విధంగానే ఉద్భవించినట్లు. కానీ జీవులు వాస్తవానికి ఆ భగవంతుని యొక్క ఉన్నత శక్తికి చెందినటువంటివి. మరి కానీ ఎప్పుడైతే అవి భౌతిక జగత్తు ప్రకటన కావడానికి ముందే జీవులు, ప్రకృతి ఉన్నటువంటిది. మరి ప్రకృతి భగవంతునిలోనికి, అంటే మహావిష్ణువులోనికి తీసుకోబడి అవసరమైనప్పుడు తిరిగి మహాతత్వము నుండి ప్రకటితం అవుతూ ఉంది. సో అందుకే సృష్టించబడము, లయింపబడము జరుగుతూ ఉంటుంది. అందుకే మనము కల్పం ఆరంభం కావడము, కల్పాంతము అనేటువంటి విషయాలను కూడా అంతకుముందు అధ్యాయాలలో చూడబడినటువంటివి. సో ఈ విధంగా ఇవి ఎప్పటికీ ఉండేటువంటివే, కాకపోతే అవి వ్యక్త అవ్యక్తాలుగా మారుతూ ఉండేటువంటివి. సో ఇంకా చెప్తున్నారు, కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. సమస్త భౌతిక కార్యమునకు, కారణమునకు, అంటే ఆ ప్రకృతియే హేతువని చెప్పబడినది అని చెప్తున్నారు. అంటే సమస్త భౌతిక కార్యకారణాలకు ప్రకృతి కారణంగానే చెప్పబడింది అని చెప్తున్నాం. కాగా జగత్తులోని సుఖ దుఃఖాలను అనుభూతి చెందడంలో మరి ఆ సుఖాలు, అంటే దుఃఖాలకు సుఖాలకు, సుఖ దుఃఖాలను అనుభూతి చెందడానికి, అంటే అతడు పొందేటువంటి సుఖాలకు దుఃఖాలకు జీవుడే బాధ్యుడు, అంటే కారణము అని చెప్పబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రకృతిలో వివిధ దేహాలు, అంటే జీవులలో వివిధ రకాలైనటువంటి దేహాలను మరి ఇంద్రియాలు భౌతిక ప్రకృతి వలనే కలుగుతూ ఉన్నాయి అని చెప్తారు. మనలో ఉన్నటువంటి ఆ ఇంద్రియ భోగ వాంఛ ఆధారంగా ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల రకాలైనటువంటి వివిధ జీవరాశులు ఉన్నాయి. మరి ఈ రకాలన్నీ కూడా ప్రకృతి నుండి ఉద్భవించినటువంటివే. మరి ఆ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ఈ జీవులన్నీ కూడా వివిధ ఇంద్రియ భోగాల నుండి ఉత్పన్నమవుతూ ఉండేటువంటివి. ఆ విధంగా దేహాలలో ఉంచబడి, అంటే ఆ ఇంద్రియ భోగ వాంఛలను అనుసరించి వివిధ రకాలైనటువంటి దేహాలలో ఉంచబడి వివిధ రకాలైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండేటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నటువంటిది. సో మరి ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులలో మనకి బ్రహ్మ వైవర్తత పురాణంలో చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, one attains the human form of life after migrating through 84 lakhs species of life by the process of gradual evolution. అంటే ఈ సృష్టిలో 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులను క్రమక్రమంగా అనుభవిస్తూ మానవ జన్మ చివరిగా పొందుతూ ఉంచారు. మరి అటువంటి మానవ జన్మ ఆ భగవంతుడు, దేవదేవుడైనటువంటి ఆ గోవిందుని పాదపద్మాలను ఆశ్రయించకుండా, భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వకుండా
తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఈ మానవ జన్మమే మహోన్నతమైనది అని చెప్పబడుతుంది. ఈ జన్మలో ఉండగానే మనము మరి ఈ బంధనాలన్నింటి నుండి కూడా, అంటే సరైనటువంటి మార్గం, ఈ మానవ జన్మ అనేటువంటిది మనము తిరిగి శిక్షణ పొంది భగవద్ధామాన్ని చేరుకోవడానికి అనుకూలమైనటువంటిదిగా ఈ దేహం చెప్పబడుతూ ఉంటుంది మానవం. సో మరి ఎందుకంటే ఈ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలి అనే కోరిక కారణంగా అతడు ఆ ఆ ఎటువంటి ఆ వాంఛ ఉంటుందో ఆ పరిస్థితులలో ఆ కోరిక ప్రభావంతో జీవుడు కొన్ని మార్లు అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే దేవతగాను, లేదా కొన్ని మార్లు మనిషిగాను, కొన్ని మార్లు జంతువుగాను, కొన్ని మార్లు పక్షిగాను, కొన్ని మార్లు పురుగుగాను, కొన్నిసార్లు జలచరాలుగాను, నల్లి బల్లి అలా జన్మ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ కారణం ఏంటంటే తననే ప్రభువుగా భావించి ఉన్న కారణంగానే మరి ఆ విధమైనటువంటి మిథ్యా అహంకారంలో ఉన్నటువంటి కారణంగా ఆ విధంగా చేయబడుతుంది. సో మరి కానీ మనకి అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి విష్ణు పురాణంలోను గరుడ పురాణంలో లో జీవులు ఎన్ని రకాలు, అవి ఎన్ని రకాలు అనేటువంటి వాటి దృష్టి పైన చూస్తే ఇక్కడ మనకి ఒక శ్లోకం చెప్పబడుతూ ఉంటుంది. జలజ నవలక్షాని స్థావర లక్ష విశంతి కృమయో రుద్ర సంఖ్యాః పక్షిణం దశలక్షణం త్రింశల్ లక్షాని పశవః చతుర్లక్షాని మానవః అని చెప్పబడినటువంటిది ఇక్కడ. అంటే జలజ నవలక్షాని, నవ అంటే 9 లక్షల రకాలు జలచరాలు ఉన్నవి అని. స్థావర లక్ష విశంతి అంటే స్థావరాలు కదలలేనటువంటివి, అంటే మొక్కలు, చెట్లు, లతలు వంటి 20 లక్షల రకాలు అని. కృమయో అంటే క్రిమి కీటకాదులు, సూక్ష్మజీవులు. రుద్ర సంఖ్య, రుద్ర అంటే 11 సంఖ్య కదా, 11 లక్షల రకాలు ఉన్నవి. పక్షిణం దశలక్ష, పక్షులు 10 లక్షల రకాలు అని. అలాగే త్రింశల్ లక్షాని అంటే 30 లక్షలు పశవః, పశువులు. 10 లక్షలేమో పక్షులుంటే 30 లక్షల రకాలు పశువులు ఉన్నాయని. అలాగే మానవులలో కూడా 4 లక్షల రకాల మంది ఉంటారు. సో అలాగే మనకి ఈ జీవులు 21 లక్షల రకాలు గుడ్డు నుండి, అంటే 4 రకాలుగా ఉద్భవించేటువంటి జీవులు చెప్తారు. అండ ఉద్భవం అయ్యేవి, శ్వేత ఉద్భవం, ఉద్భుజ జలము నుండి, జరాయువాయువు నుండి. అంటే గుడ్ల నుండి వచ్చేటువంటి జీవులు 21 లక్షల రకాలుగా ఉన్నవని. స్వేదము, నీటి చెమ్మ నుండి పుట్టేటువంటివి 21 లక్షల రకాలు అని. అలాగే భూమిని చీల్చుకొని ఉద్భవించి మొక్కలు ఎప్పుడు కూడా భూమి నుండి చీల్చుకొని వస్తూ ఉంటుంటాయి కొన్ని రకాలు. సో అలాంటివి 21 లక్షలు అని. అలాగే జరాయువు అంటే ఆ పిండము, గర్భం నుండి వచ్చేటువంటి మావి చేత కప్పబడి పుట్టేవి 21 లక్షలు అని. ఈ విధంగా 84 లక్షల రకాలు. సో ఏ విధంగా చూసినా 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులు ఉన్నవి అనేటువంటిది చెప్పబడుతూ ఉంటుంది. సో జలచరాలు ఇక్కడ మనకి 9 లక్షల రకాలుగా నీటిలో నివసించేటువంటి, 20 లక్షల రకాలు మొక్కలు, చెట్లు, ప్లాంట్స్ అండ్ ట్రీస్. అలాగే 11 లక్షల రకాలు క్రిమి కీటకాలు, 10 లక్షల రకాలు వివిధ రకాలైనటువంటి పక్షులు, 30 లక్షల రకాలు జంతువులు, 4 లక్షల రకాలైనటువంటి మానవులు కూడా ఉంటారు అని. సో ఇంకా మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాలను చూసినట్లయితే, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య
సదా సద్యోని జన్మసు. సో ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధంగా జీవనమును సాగించును అని చెప్తున్నాం. ఎందుకంటే అంతకుముందు చెప్పినట్లుగా సమస్త భౌతిక కార్యకారణాలకు ప్రకృతియే కారణం కాగా, కానీ ఈ జగత్తులో నానా రకాలైనటువంటి దుఃఖాలు సుఖాలను పొందడానికి జీవుడే కారణము అంటూ ఆ విధంగా భౌతిక ప్రకృతి యందు త్రిగుణాలను అనుభవించుచు సత్వ రజో తమో గుణాలు అనేటువంటి 3 గుణాలను లో ఉంటూ జీవుడు ఈ విధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని చెప్తుంది. భౌతిక ప్రకృతిలో ఆ ప్రకృతితో కలిగినటువంటి సంపర్కమే దీనికి కారణము ఆ త్రిగుణాలలో అని ఆ విధంగా అతడు ఉత్తమ మరియు అధమ జన్మలను పొందవచ్చు. సాధారణంగా అల్ప జన్మలు అనేవి జలచరాలుగా చెప్పబడుతూ ఉంటాయి. తదుపరి ఈ క్రిమి కీటకాదులు వంటి ఇవి, ఆ తర్వాత పక్షులు, తర్వాత పశువులు, మానవ జన్మ ఈ భౌతిక జగత్తులో భౌతిక ప్రకృతిలో ఉన్నతమైనదిగా చెప్పబడుతూ వస్తూ ఉన్నటువంటి. సో ఈ విధంగా మనము ఈ త్రిగుణాలను అనుసరించి మనలో ఉన్నటువంటి మన భావాలను అనుసరించి తదుపరి ఆ విధమైనటువంటి జన్మలనే పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి. ఇంకా చెప్తూ ఉన్నారు, ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అయినను దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అనుమతించువాడును, పరమాత్మగా ప్రసిద్ధి చెందినవాడు అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. అంటే ఈ దేహంలో ఆత్మతో పాటుగా పరమాత్ముడు అంటే పరమ యజమాని అయినటువంటి మహా ఈశ్వరుడు, పర్యవేక్షకుడుగాను అన్నింటికీ ఆ జీవుడు తాను చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఆ ఫలాలను అనుభవించే విధంగా మరి అనుమతించేటువంటి వాడుగా ఉండేవాడు, ఆ పరమాత్మునిగా తెలియబడేటువంటి వాడు దివ్యభోక్త మరొకడు ఉన్నాడు అని చెప్తారు. ఎందుకంటే సర్వదా వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండేటువంటి పరమాత్ముడు ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యము అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి. మరి ఆ పరమాత్ముడు అనేటువంటి సాధారణమైనటువంటి జీవుడు కాదు. సో ఇంకా చెప్తున్నారు, యేవం వేత్తి పురుషం ప్రకృతించ గుణై సహ సర్వతా వర్తమానోపి న స భూయోభిజాయతే. ప్రకృతి జీవాత్మ మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యములను అనుసరించి మరి ఆ సహచర్యములను గురించినటువంటి యథార్థమును అర్థం చేసుకున్నటువంటి వారు మళ్ళీ ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. యా ఏవం వేత్తి పురుషం అంటూ ఉన్నారు. అంటే యా అంటే ఎవడు, ఏవం అంటే ఈ విధంగా, వేత్తి పురుషం ఆ జీవుడిని అర్థం చేసుకుంటాడు. అలాగే ప్రకృతించ గుణై సహా అంటూ చెప్తున్నాను. ప్రకృతించ అంటే ప్రకృతిని, గుణై అంటే ప్రకృతి త్రిగుణాలను, సహా వాటి తోడ, సర్వదా వర్తమానోపి, సర్వదా అంటే అన్ని విధాలుగా, మరి వర్తమానం అంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా, వర్తమానం నా స భూయోభిజాయతే అంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా అతడు ఈ భవబంధనాల నుండి విముక్తి చేయబడతాడు. ఎవడైతే ప్రకృతి పరమాత్మ వ్యక్తిగత జీవాత్మ వాటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి ఎవరికైతే సరైనటువంటి అవగాహన ఉంటుందో వాడు మరి ముక్త జీవుడుగా ఉండి
అంటే ముక్తిని పొందడానికి యోగ్యుడవుతాడు అని. మరి ఇక ఈ భౌతిక ప్రకృతి నుండి అతడు విముక్తి పొంది ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఈ దుఃఖాలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి భౌతిక జగత్తులోనికి మళ్ళీ అతడు రాడు అని చెప్పబడుతుంది. సో మరి ఆ విధంగా ఈ జీవులు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళలో మరి ఎవరు ఏ విధంగా ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారో చెప్తూ ఉన్నారు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. సో మరి కొందరేమో ధ్యానం చేతను, ధ్యానేన ఆత్మని అంటే కొంతమంది ధ్యానం చేత, మరికొందరు జ్ఞాన అభ్యాసము చేత, ఇంకా కొందరు నిష్కామ కర్మలు చేయడం ద్వారా ఆ పరమాత్మను తమ యందే దర్శిస్తూ ఉంటారు. అంటే ఆ తమ హృదయస్థ పరమాత్ముని వివిధ రకాలుగా, అంటే ఆత్మానుభూతి కోసం అన్వేషించేటువంటి ఆ అన్వేషణకు సంబంధించినటువంటి బద్ధజీవుల గురించి ఇక్కడ చెప్తున్నాం. సో అందులో కొందరేమో ధ్యానం చేయడం ద్వారా, సో ఈ విధంగా ధ్యాన మార్గం ద్వారా, మరి ఇంకొకరు కర్మ మార్గం ద్వారా, ఇంకొకరు మరి జ్ఞాన మార్గం ద్వారా ఆ భగవంతుడిని అవగాహన చేసుకోవడానికి, అంటే ఆ హృదయస్థ పరమాత్ముని దర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. అన్యే వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గమును గురించి తెలియనటువంటి వారు. సో ఆ విధంగా పరమాత్ముని కొందరేమో ధ్యానం చేత, కొందరేమో జ్ఞాన సాధన చేత, కొందరేమో నిష్కామ కర్మ చేత తమలోనే దర్శిస్తూ ఉంటే, ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గాలను గురించి తెలియనటువంటి వారు వాటి గురించి వేరే వారి దగ్గర విని ఆ సర్వోన్నతుడైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు అంటూ చెప్తున్నారు. సో మరి అంటే ఇంకా కొందరికి ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయం లేకపోవడం వల్ల ఆ పరమ పురుషుని గురించి ఇతరుల దగ్గర విని అతన్ని పూజించడం మొదలు పెడతారు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇక ఇలా భక్తితో మహాత్ముల దగ్గర, అంటే ప్రామాణికుల దగ్గర శ్రవణం చేయడం ద్వారా, అంటే ఆ ప్రామాణికుల నుండి వినేటువంటి కారణంగా వారు కూడా అలా చేయడం వల్ల వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని, అంటే జన్మ మృత్యు మార్గము నుండి బయటపడతారు, దాటగలుగుతారు అంటూ చెప్తూ ఉన్నటువంటిది. సో ఇంకా చెప్తున్నారు, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. సో ఇంకా చెప్తూ ఉన్నటువంటి అంశము ఇక్కడ మనకి, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడైన భరతర్షభ అంటూ సంబోధిస్తూ ఉన్నారు. అంటే భరత వంశంలోనే శ్రేష్ఠుడైనటువంటి వాడిగా అర్జునుని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నారు ఆయన, ఓ అర్జున,
నీవు చూస్తూ ఉండేటువంటి సమస్త చర అచర ప్రాణులు అంటే కదిలేవి కదలనటువంటి జీవులన్నీ ఈ రెండు రకాలైనటువంటి, అలాగే క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క కలయిక వలనే ఇవన్నీ కూడా నీవు అంటే వాటి కలయిక వలనే ఇవన్నీ ఉన్నాయి అని నీవు తెలుసుకో అని చెప్తుంది. అంటే చర అచర జీవులు అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులన్నీ కూడా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వీరి ఇద్దరి యొక్క కలయిక వలనే ఏర్పడుతున్నాయి అని చెప్పు. ఎందుకంటే ఈ బ్రహ్మాండం సృష్టికి ముందే ఉన్నటువంటి ప్రకృతి జీవుడు ఈ రెండు కూడా ఈ శ్లోకంలో మనకి చెప్పబడుతూ ఉన్నటువంటివి. ఏదైతే ఈ భౌతిక ఈ బ్రహ్మాండంలో సృష్టించబడుతుందో అవన్నీ కూడా జీవుడు మరియు ప్రకృతి కలయిక వలనే ఏర్పడుతున్నాయి అని చెప్తారు. ఆ జీవుడు ప్రకృతి కలయిక తప్ప మరొకటి ఏదీ కాదు అని మనకి అవి కదలనివైనా కదిలేవైనా ఎటువంటివైనా ఈ భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అయినటువంటి జీవుల కలయిక వలనే ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నటువంటిది. సో ఇంకా చెప్తున్నారు, సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినత్స్వ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సమం అంటే సమానంగా, సర్వేషు అంటే అన్ని, భూతేషు జీవులలో, తిష్టంతం అంటే నివసించే, పరమేశ్వరం పరమేశ్వరుడు అంటే ఆ పరమాత్ముడు, వినశ్యత్స్వ వినశ్యంతం ఆ వినత్స్వత్వం అంటే నశించే వాటిలోను, వినశ్యంతం అంటే నశింపని వాడు, యపశ్యతి సపశ్యతి అంటే యపశ్యతి అంటే ఎవడైతే చూస్తాడో, సపశ్యతి అంటే అతడు వాస్తవాన్ని దర్శించిన వాడు, యథార్థాన్ని దర్శించిన వాడు అంటూ చెప్తున్నారు. అంటే సర్వదేహముల యందు జీవాత్మను అనుసరించుచు పరమాత్మను గాంచువాడు మరియు నశ్వరమైన దేహంలోని ఆత్మ పరమాత్మలిరువురును ఎన్నడూ నశింపని వారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థాన్ని అంటే యథార్థ దృష్టి కలిగిన వాడు అని చెప్తున్నారు. అంటే అన్ని దేహాలలో వ్యక్తిగత ఆత్మతో కూడి ఉన్న పరమాత్మని చూసినటువంటి వాడే. అలాగే ఈ క్షీణించిపోయే నాశనవంతమయ్యేటువంటి దేహంలో ఉన్నటువంటి ఆత్మ గాని పరమాత్మ గాని ఏనాడు నశింపదు అని అర్థం చేసుకున్నవాడే నిజాన్ని తెలుసుకున్నవాడు అంటూ చెప్తూ ఉన్నాడు. సో ఇంకా చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి, సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మానాత్మనం తతో యాతి పరాం గతిం. సర్వత్రా సమముగా ఉన్న పరమాత్మను ప్రతి ప్రాణిలో చూసేవాడు తమ మనసుతో తమను తామే దిగజార్చుకోరు. ఈ విధంగా వారు ఆ పరమ పదమును చేరుకుంటారు. అంటే ఆ భక్తియుతమైనటువంటి మార్గంలో సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరం అంటే సమం సమానంగా, పశ్యన్ చూసేవాడు, హి అంటే ఖచ్చితంగా, సర్వత్రా సమవస్థితం సమానంగా నెలకొనినటువంటి ఈశ్వరం అంటే పరమాత్ముని, అంటే సర్వత్రా సమంగా ఉన్న పరమాత్మను
ప్రతి ప్రాణిలోనూ చూసేటువంటి వాడు, అన్ని జీవులలోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకోగలిగినటువంటి వాడు తమ మనసు చేత తమను తామే దిగజార్చుకోరు అంటూ చెప్తుంది. ఆ విధంగా వారు ఉన్నతమైనటువంటి మార్గాన్ని ప్రయాణించడం ద్వారా వారు పరమపదాన్ని పొందుతారు అంటూ చెప్తున్నారు. అంటే భౌతికమైనటువంటి అస్తిత్వాన్ని స్వీకరించడం ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వానికి భిన్నంగా నెలకొంటాడు అని చెప్తారు. కానీ భగవంతుడు తన పరమాత్మ రూపంలో సర్వత్రా నెలకొని ఉన్నాడు అని అతడు అర్థం చేసుకుంటే, అంటే భగవంతుని యొక్క సన్నిధిని అతడు ప్రతి జీవిలోనూ చూడగలిగితే ఆ వినాశకర స్వభావంతోనూ తనను తాను హీనపరచుకోడు అంటూ చెప్తూ ఉన్నాను. సో ఇంకా చెప్తూ ఉన్నటువంటి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యపశ్యతి తతాత్మానం అకర్తారం సపశ్యతి. భౌతిక ప్రకృతి చేత సృష్టించబడిన దేహము చేతనే సర్వకర్మలు చేయబడుచున్నవని మరియు తాను అకర్తనని గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడు అగును అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటి, అంటే భౌతిక ప్రకృతి నుండి తయారైనటువంటి దేహం చేతనే ఈ సమస్తమైనటువంటి కర్మలు చేయబడుతూ ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వాడు, అలాగే తనను అకర్త అంటే ఏది చేయని వానుగా చూసేవాడే నిజాన్ని దర్శించిన వాడు అంటూ చెప్పు. ఎందుకంటే ఈ దేహము పరమాత్ముని నిర్దేశంలో ప్రకృతి చేత తయారైందని, జీవుని దేహము దృష్ట్యా జరిగిపోయేటువంటి కర్మలన్నీ అతని చేత చేయబడేవి కావు. సుఖానికో దుఃఖానికో మనిషి ఆ చేయవలసినదంతా దేహస్థితి కారణంగానే ఆయన చేత బలవంతంగా చేయబడుతూ ఉన్నది అని చెప్తారు. ఎందుకంటే కోరికల కారణంగా. అంతకుముందు కూడా అడుగుతాడు అర్జునుడు, జీవుడు దేని కారణంగా తప్పులు చేస్తూ ఉన్నాడు అంటే చెప్తారా, అది కోరిక, కామం. ఈ కామమే ఈ ప్రపంచానికి బలమైన శత్రువు. కనుక ఆ కామాన్ని జయించాలి అని చెప్తారు, కోరికలను జయించాలి అని చెప్తారు. సో కనుకనే ఆ కోరికలను తీర్చుకోవడానికి భగవంతుని చేత తయారు చేయబడినటువంటి యంత్రమే ఈ దేహము అని చెప్తాం. అందుకే నిరంతరం ఈ యంత్రం పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ యంత్రంలో కొన్ని పార్ట్స్ రిపేర్ వస్తూ ఉంటాయి. మన వెహికల్స్ ఎలాగైతే కొన్ని భాగాలు రిపేర్ చేయబడుతుంటాయో మన దేహం కూడా కొన్ని సార్లు ఆ భగవంతుడి చేత సృష్టించబడినటువంటి ఈ యంత్రం. సో మరి ఇది ఈ విధంగా మారుతూ ఉండేటువంటి. సో ఇంకా చెప్తున్నారు, యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన మనిషి భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వాలను చూడడం మానేసి ఏ విధంగా జీవులు సర్వత్రా వ్యాపించి ఉన్నారో చూసినప్పుడు బ్రహ్మభావాన్ని అతడు పొందుతాడు అంటూ చెప్పబడుతూ ఉన్నట్లు. ఎందుకంటే వ్యక్తిగత జీవుని భిన్న కోరికల కారణంగానే వివిధ జీవుల దేహాలు కలుగుతూ ఉన్నాయని, నిజానికి అవి ఆత్మకు చెందినవి కావని మనిషి చూడగలిగినప్పుడే అతడు నిజాన్ని చూసినట్లు అని చెప్తున్నారు. అలా
జీవులు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి అని చూడగలిగిన వాడు ఆ బ్రహ్మభావాన్ని పొందినవాడు అంటూ చెప్తూ ఉన్నాడు. సో ఇంకా చెప్తున్నారు, అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వాడు అవ్యమైన ఆత్మను దివ్యమైనదిగాను, నిత్యమైనదిగాను, త్రిగుణాలకు అతీతమైనదిగాను దర్శిస్తారు. అట్టి ఆత్మదేహంతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ నొనరింపదు మరియు బద్ధము కాదు అంటూ ఆ మరి దివ్యమైనటువంటి అంటే జ్ఞానంలో నెలకొన్నటువంటి వాడి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరికైతే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఉంటుందో అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అవ్యయమైనటువంటి ఆత్మను దివ్యమైనదిగాను మరి నిత్యమైనటువంటిదిగాను, ఎందుకంటే భౌతిక దేహమే నశిస్తుంది కానీ జీవుడు జన్మిస్తూ ఉన్నట్లుగా కనిపించిన నిజానికి అతడు నిత్యమైన వాడు, పుట్టుక లేనివాడు. భౌతిక దేహంలో ఉన్నప్పటికీ కూడా అతడు దివ్యమైన వాడే, నిత్యుడే, కనుక అతడు నశింపడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణమైనటువంటి వాడే. స్వయంగా అతడు ఎటువంటి భౌతికమైనటువంటి కార్యకలాపాలలో నెలకొనడు. అందుకే ఈ భౌతిక దేహంతో సంపర్కం కారణంగా చేయబడేటువంటి కర్మలన్నీ కూడా అతనికి సంబంధించినవి కావు అని చెప్తారు. సో ఇంకా చెప్తున్నారు, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తతాత్మానోపలిప్యతే. ఆకాశం సర్వవ్యాపకము అయినను సూక్ష్మత్వ కారణంగా దేనితోనూ అది కలియదు. అదేవిధంగా బ్రహ్మభావంలో స్థితమైనటువంటి ఆత్మ ఆ దేహము తదంతటా అంటే ఆ ఆత్మ దేహము అంతటా కూడా నిలిచి ఉన్నప్పటికీ, దేహం అంతటా కూడా అది నిలిచి ఉన్నప్పటికీ కూడా దేహంతో కలియదు అని చెప్పబడుతూ ఉన్నటువంటి. ఎలాగైతే ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సూక్ష్మమైనటువంటి సూక్ష్మత్వ కారణంగా అది దేనితోనూ కలియదు అని చెప్తూ ఉంటుంటారు. అలాగే ఆ బ్రహ్మ భావనంలో నెలకొన్నటువంటి వాడు, ఆ బ్రహ్మ భావనలో స్థితమై ఉన్నటువంటి వాడు ఈ అతని యొక్క ఆత్మదేహంలో ఉన్నప్పటికీ కూడా మరి అతడు ఈ దేహంతో ఆ ఆత్మ కలియదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తూ ఉన్నారు, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భారత అంటే అర్జునుని ఇక్కడ చెప్తున్నటువంటి, ఓ భారత, ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపచేయునో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యం చేత ప్రకాశింపచేస్తుంది అంటూ చెప్తూ ఉన్నటువంటి అంశం. ఎందుకంటే సూర్యుడు ఒక్కడే సమస్త లోకాలను ప్రకాశింపచేస్తూ ఉంటుంది. దేహంలో ఉన్నటువంటి జీవుడు
ఆ చైతన్యం ద్వారా సమస్త దేహమును ప్రకాశింపచేస్తుంది అని చెప్తారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎలాగైతే ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ తన సూక్ష్మ భావంగా అది దేనితోనూ కలియదు. అలాగే బ్రహ్మభావనలో నెలకొన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది దేహంలో ఉన్నప్పటికీ కూడా దేనితో కలదు. అలాగే మనం ఇంకా చెప్పొచ్చు, గాలి నీళ్ళలో, బురదలో, మలంలో ఏది ఉంటే దానిలో ప్రవేశించినా కూడా అది దేనితో కూడా కలియదు అని చెప్తారు. అలాగే జీవుడు కూడా వివిధ రకాలైనటువంటి దేహాలు ఇంతకుముందు చెప్పబడినట్లుగా సృష్టిలో 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులు ఉంటే వాటిలో ఏ దేహాన్ని పొందినా కూడా అది దేనితోనూ కూడా కలియదు అని చెప్తున్నారు. అలాగే మరి ఆ జీవుడు అంటే ఆ చైతన్యము మరి ఇక్కడ భగవద్గీతలో చైతన్యం ఏదైతే ఉందో అది సూర్యుడు, సూర్యకాంతి ఉపమానంతో ఇవ్వబడుతూ ఉన్నాయి. సూర్యుడు ఒక్కచోటే నిలిచి ఉన్న సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటాడు. అలాగే సూక్ష్మమైనటువంటి ఆ సూక్ష్మ కణమైనటువంటి ఆత్మ దేహంలోని హృదయంలో ఉన్నప్పటికీ కూడా సమస్త దేహాన్ని చైతన్యంతో ప్రకాశింపచేస్తుంది అని చెప్తుంటారు. సో ఇక గమ్యంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది, క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహము మరియు దేహమును ఎరిగిన క్షేత్రజ్ఞుడుకు నడుమగల భేదమును జ్ఞానుల చేత దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి విముక్తి నొందు విధానము నెరుగగలిగిన వాడు పరమగతిని పొందుతాడు అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. అంటే దేహ యజమానికి ఆ పరమాత్మునికి ఉన్న భేదాన్ని మనిషి తప్పక తెలుసుకోవలసిందే అనేది ఈ 13వ అధ్యాయం యొక్క సారాంశం. అందుకే చివరి చెప్తున్నాను, దేహము మరియు దేహము నెరిగినటువంటి క్షేత్రజ్ఞుడు నడుమగల భేదమును జ్ఞానుల చేత దర్శించాలి అని చెప్తుంది. భౌతిక ప్రకృతి బంధముల నుండి ముక్తి పొందేటువంటి విధానమును కూడా తెలుసుకోగలిగినటువంటి వాడే మరి పరమగతిని పొందుతారు అంటూ చెప్తున్నారు. ఈ అధ్యాయంలో 8వ శ్లోకం నుండి మనకు 12వ శ్లోకం వరకు కూడా మోక్ష పద్ధతి, ఆ భగవంతుడు వివరించినటువంటి మోక్ష పద్ధతి ఏదైతే ఉందో దానిని మరి గుర్తించి ఉన్నప్పుడు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు అతడు పరమగమ్యాన్ని చేరుతుంటాడు అని చెప్తారు. మరి అందుకే శ్రద్ధావంతుడైనటువంటి వాడు, భక్తియుత విధానంలో నిమగ్నమవదలుచుకున్నటువంటి వాడు మొట్టమొదట భగవంతుని గురించినటువంటి వినడానికి ఆ సత్సాంగత్యాన్ని కలిగి ఇలా భగవద్గీత క్లాసులు అంటే భక్తుల సాంగత్వంలో ఉండి క్రమంగా జ్ఞానవంతుడు కావాలి అని చెప్తారు. ఎందుకంటే అలా ఆ భక్తుల సాంగత్వంలో ఉండడం వల్ల ఆ భగవంతుని గురించినటువంటి విషయాలను మనం తెలుసుకోగలుగుతూ ఉంటుంటాం. అంతే కదా, ఇంట్లో కూర్చొని టీవీనో ఇంకేదో సీరియల్లో చూసుకుంటూ లేదా ఇంకేదో కూర్చొని లౌకికమైనటువంటి పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టేవాడు కదా. సో వీలైనంత వరకు భగవద్గీత, భాగవతం క్లాసులు వింటూ ఉన్నాం అనుకోండి, ఆ భగవంతుని గురించినటువంటి జ్ఞానం మనకు పెంపొందుతూ ఉంటుంది. సో అలా విన్నటువంటి వాళ్ళకి ఆత్మకు ఆ భౌతికంగా ఉన్నటువంటి దేహానికి మధ్య భేదాన్ని తెలుసుకోగలుగుతారు. సో అలా తెలుసుకోవడమే ఆధ్యాత్మిక అనుభూతికి మొదటి స్టెప్ అని చెప్తుంటారు, మొదటి మెట్టుగా చెప్తారు. సో ఆ విధంగా మరి ఆ భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని
భక్తుల యొక్క సాంగత్వాన్ని పొంది జ్ఞానవంతుడై అలా అలా పోతూ ఆలయాలకు వెళుతూ అక్కడ ఉన్నటువంటి గురువుల ద్వారా విషయాలను తెలుసుకొని మరి ఆ గురువుల యొక్క ఉపదేశాల ద్వారా ఈ భౌతికమైనటువంటి విషయాల నుండి ముక్తి పొంది ఆధ్యాత్మిక విషయాల ఎడ ఆసక్తి పెంచుకొని వైరాగ్యము పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ సమస్త జగత్తు నిర్మాణాన్ని ఈ ఆత్మ భౌతిక తత్వాల కలయికగా చూసేటువంటి వాడు, అలాగే పరమాత్ముని యొక్క స్థితిని కూడా చూడగలిగినటువంటి వాడు, ఆధ్యాత్మికమైనటువంటి జగత్తు చేరుకోవడానికి యోగ్యుడవుతాడు అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటిది ఈ శ్లోకం మనకి. సో ఆ విధంగా మరి మనకి వివిధ మార్గాలు ఉపదేశించబడ్డవి. ఈ మార్గాలను గురువుల యొక్క సాంగత్వంలో తెలుసుకొని ఈ భౌతిక బంధనాల నుండి ముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పబడుతూ ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో జగద్గురు శ్రీల ప్రభుపాద की जय. హరే కృష్ణ.